నమస్తే, కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో ముస్లిం మొదటి మహిళా ఉపాధ్యాయురాలికి నివాళులు. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ మెయిన్ బజార్లో గురువారం సామాజిక అభ్యుదయవాదుల సమక్షంలో భారతదేశ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మొదటి ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా 194వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బాలికల విద్య కోసం జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులేలా సహచారిలాగా నాడు అనేక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పాఠాలు బోధిస్తూ సంఘ సేవ చేసిన విద్యా క్రాంతి అని స్మరించుకున్నారు. ఆమె స్వంతగా 5 పాఠశాలలు స్థాపించి విద్యా వ్యాప్తికి కృషి చేశారని, ఛాందస్తవాదులకు వ్యతిరేకంగా నాటి దురాచారాలను వ్యతిరేకించి ప్రజా చైతన్యం కలగజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నివాళులు అర్పించిన కేఎం రంగనాయకులు, జేఎం భాషా, విజయ్, మున్సిపల్ కౌన్సిలర్ వరదరాజులు, అక్బర్ సాబ్, జలీల్, దేవవరం కేఎం సువర్ణ, కార్తిక్, డి వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, మధుసూదన్ గుప్తా, అమ్జద్ ఖాన్, షఫీ, గోపాలరావు పాల్గొన్నారు. यही बोला उसको, मैं कंफर्म नहीं बोला। మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన భార్య సావిత్రిబాయి పూలేను ఈ సమాజంలో మహిళల శిక్షణ క్రమంలో ఈమె వాళ్ళ చరిత్రలో స్థానం జరిగింది. మనం అనుకుంటా ఉంటాం కేవలం రాజకీయాల్లో అంకితమో సమాజానికి సేవ చేస్తామో దానికి సంబంధించిన త్యాగం, దానికి సంబంధించినటువంటి మనం చేసే అంకితం ఎప్పటికైనా మనం కాబట్టి మనమందరం కూడా మేడం తర్వాత సావిత్రిబాయి పూలేతో కలిసి పట్టణమంది భారీగా పాఠశాలలో ఆరోగ్యంలో ఫాతిమా పాత్ర కూడా ఉందని చెప్పి తెలుస్తా ఉంది. అయితే అక్కడక్కడ సమాజాల్లో ఇటువంటి ఎస్సీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి అయితే యువజన సమాజం ఇటువంటి మేధావులైనటువంటి వారిని తీసుకొస్తా ఉంది. కాబట్టి ఈరోజు మనం షేక్ ఫాతిమా గురించి తెలుసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ రోజుల్లో బాలికలకు, మహిళలకు పాఠశాలలు ఏర్పాటు చేసిన క్రమంలో ముస్లిం స్త్రీలకు పరదా పద్ధతి ఒకటి ఉంది. కాబట్టి ఆ రోజుల్లోనే జ్యోతిరావు పూలే వాళ్ళకు పరదా వేసి అక్కడ ముస్లిం స్త్రీలను కూర్చోబెట్టి ఉపాధ్యాయులు బోధించేవాళ్ళు. అందరి కులాల వారికి వాళ్ళకేమైనా డౌట్, అనుమానాలు వస్తే విద్యాపరంగా వాళ్ళ దగ్గర మళ్ళీ ఒక స్త్రీ ఉంటుంది. ఆమె వాళ్ళ క్వశ్చన్ తెలుసుకొని, వాళ్ళ అనుమానాలు తెలుసుకొని మళ్ళీ ఆ టీచర్ చెప్తే, ఆ టీచర్ సమాధానం చెప్తే మళ్ళీ ఆమె ముస్లింస్లకు చెప్పేది. కాబట్టి ఆ పరదా పద్ధతి మెయింటైన్ చేస్తూనే ముస్లిం సమాజాన్ని కూడా జ్యోతిరావు పూలే విద్య వైపు కొనసాగించడం జరిగింది. అదే ప్రకారంగా ఆ పద్ధతిని చూసుకొని తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కూడా అదే పద్ధతిని పాటించడానికి తర్వాత ఉంటారు. కాబట్టి ఇటువంటి ఎస్సీ బీసీ మైనారిటీలో వెనుకబడినటువంటి అడుగుపడినటువంటి ఎంతో మేధావులు ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి సమాజాన్ని పరిచయం చేసి వాళ్ళ గొప్పదాన్ని పరిచయం చేస్తూ వాళ్ళ జన్మదినాలు, వాళ్ళ ప్రజలను తెలుసుకోవాల్సిన అవసరం ప్రజల సమాజానికి అవకాశం ధన్యవాదాలు జరుగుతుంటాం. జై భీమ్, జై భీమ్, జోహార్ జోహార్ ఫాతిమా జై, జోహార్ జోహార్.